అమ్మా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాటర్డే అండ్ సండే ర్యాండమ్ వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు పురటాసి థర్డ్ సాటర్డే అండి, అంటే మన తిరుమల శనివారాలు 3వ వారం చేశాను. ఈరోజు పొద్దునే నేను నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసి మొత్తం పూజ అయితే ఫినిష్ చేశాను. ఈరోజు నేను పిండి దీపాలు కూడా పెట్టానండి. పిండి దీపాలు వచ్చి నేను బియ్య పిండిలో అరటిపండుని మ్యాష్ చేసేసి నేను పిండిలాగా చేసుకొని నేను ప్రమిదలు చేసి దీపపు కుందుల్లో పెట్టి నేను దీపారాధన అయితే చేశాను. ఇలా మనం అంటే ఈ పురటాసి అనే కాదండి, ప్రతి శనివారం కూడా ఈ రకంగా పిండి దీపాలతో మనం వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది అంటారు. నైవేద్యాలు వచ్చి నేను ఇంతకుముందు వినాయక చవితికి అలాగే వరలక్ష్మి వ్రతం బ్లాగ్లో నేను షేర్ చేశానండి. కాబట్టి ఈరోజైతే నేను నైవేద్యాలు ఏది కూడా షూట్ చేయలేదు. జస్ట్ ఈరోజు నేను నా పూజ నేను ఈ పూజను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. నార్మల్గా అయితే మేము సెకండ్ వీకే చేస్తాము, సెకండ్ వీక్ కుదరలేదు కాబట్టి థర్డ్ వీకే మేము ఈ రకంగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసుకుని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఈరోజు నైవేద్యాలలో ఆనియన్, జింజర్ గార్లిక్ ఏది లేకుండా నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఈరోజు రైస్ చేసుకున్నాను, అలాగే పప్పు, చింతపండు పులిహోర, దద్దోజనం, బనానా ఫ్రై, పొటాటో ఫ్రై చేసుకున్నాను, ఇంకా వడలు చేశాను. ఈ లడ్డు వచ్చి బయట తెప్పించిందండి. స్వీట్ పొంగల్ చేశాను, అలాగే పాయసం చేశాను. ఈ రకంగా ఈరోజు మా 3వ పురటాసి సాటర్డేని చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. పులిహోర, గారెలు, ఇంకా దద్దోజనం, స్వీట్ పొంగల్, ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశానండి. కాబట్టి ఈసారి అయితే నేను ఏవి కూడా షూట్ చేయలేదు. జస్ట్ నేను ఈరోజు నా సాటర్డే పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేశాను. అంటే ఇంకా ఈరోజు అయితే నేను ఇంకా ఏది కూడా షూట్ చేయలేదు. సాటర్డే పూజ మొత్తం ఫినిష్ అయ్యేసరికి 11:30 అయిందండి. ఇంకా నేను ఆ రోజు పూజకి చేసిన నైవేద్యాలే మాకు ఆఫ్టర్నూన్కి నైట్కి అయితే సరిపోయింది. కాబట్టి ఇంకా నైట్ కుకింగ్ అయితే ఏమీ చేయలేదు, అందుకని చెప్పి ఏది షూట్ చేయలేదు. ఇంకా సండే అంటే స్పెషల్ ఏమీ లేదండి, నార్మల్ రెసిపీసే. కాబట్టి సండే కూడా నేను ఏది కూడా షూట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చి సండే ఈవినింగ్ 5:30 అయిందండి. నా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్లో నేను స్వీట్ పడూస్ చేస్తున్నానండి. ఈ స్వీట్ పడు కోసం నేను 1 కప్ వీట్ ఫ్లవర్ తీసుకున్నాను, గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే 1/2 కప్ జాగరీ పౌడర్ తీసుకున్నాను, 1/2 బనానాని మ్యాష్ చేసుకొని వేసుకున్నాను. బనానా వచ్చి ఎంత బాగా పండితే అంత టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 కప్ అయితే అంటే ఒక 1/2 బనానా అయితే సరిపోతుంది. 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్ తీసుకున్నాను. ఇలాచీని క్రష్ చేసుకొని వేసుకున్నాను. దానిపైన ఈ స్కిన్ ఉంది చూడండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది ఈ పడ్డుకి. కాబట్టి దాంతోనే నేను క్రష్ చేసుకున్నాను. అలాగే కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను. మనకు ఈ స్వీట్ పడ్డు కోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను జాగరీ పౌడర్ వేసుకున్నాను. 1 కప్ గోధుమ పిండికి ఒక 1/2 కప్ జాగరీ పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, ఒక 1/2 బనానాని మ్యాష్ చేసుకుని వేసుకున్నాను. అలాగే క్రష్ చేసుకున్న ఇలాచీ వేసుకున్నాను. కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను. ఏ స్వీట్లోనైనా మనం కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుంది, అంటే ఒక పించ్ వేస్తే బాగుంటుంది. కాబట్టి నేను కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని మొత్తం కూడా ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే వాటర్ వచ్చి ఒకేసారి మనం వేసేసాము అంటే మొత్తం పిండి అనేది లూజ్ అవుతుంది కదా, కాబట్టి మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనకు ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ కన్సిస్టెన్సీలో మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఈ రకంగా మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మన స్వీట్ పడ్డుకి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న వెంటనే పడ్డూస్ అయితే వేసుకోవచ్చు. స్టవ్ పై నేను పడ్డు మేకర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. ఈ పడ్డు మేకర్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఈ రకంగా నేను మొత్తం ఆయిల్ అయితే అప్లై చేశాను. ఇప్పుడు ఇందులో మనం బ్యాటర్ వేసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్ పెట్టేసాము అంటే లోపల పిండి అలానే ఉంటుంది, పైన అలాగే కింద మొత్తం కూడా ఫ్రై అయిపోతుంది, కానీ లోపల పిండి అలానే ఉంటుంది. కాబట్టి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో మనం దీనిపైన మూత పెట్టేసి మనం కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని మనం దీనిపైన మూత పెట్టేసుకోవాలి. 2 minutes మనం సిమ్లో దీన్ని కుక్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఒక సైడ్ మొత్తం కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం కుక్ చేసేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో అయితే చేసుకోకూడదండి. హై ఫ్లేమ్లో అయితే మనకి సరిగా కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లేకపోతే సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా మంచి కలర్ అయితే వస్తుంది. ఇందులో మనం జాగ్రీ పౌడర్ వేసాం కదండి, కాబట్టి చాలా హెల్దీ రెసిపీ ఇది. సెకండ్ సైడ్ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. సెకండ్ బ్యాచ్ పడ్డూస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బ్యాటర్లో మీకు కావాలి అంటే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా మీరు వేసుకోవచ్చు. అంటే పచ్చి కొబ్బరిని కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చాలా సింపుల్గా చూపిస్తున్నాను మీకు. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా ఇవ్వచ్చు. చాలా హెల్దీ అండి. ఇది మనం గోధుమ పిండితో చేసాం కదా, గోధుమ పిండి బెల్లం వీటితో చేసాం కాబట్టి చాలా హెల్దీ. అంతేకాకుండా మనకి చాలా ఫాస్ట్గా మనకి ఇది రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనం ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయిందండి. నేను ఇంకా టర్న్ చేసేస్తున్నాను. మంచి కలర్ అయితే వస్తుందండి. కాకపోతే ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలంతే. చూసారు కదా, మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ పడ్డూస్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ గ్లో కోసం ఒక న్యాచురల్ ఫేస్ ప్యాక్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 స్పూన్ బేసన్ అండి, శనగపిండి, అలాగే ఒక పావు స్పూన్ వచ్చి పసుపు, 1 sachet కాఫీ పౌడర్. నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం దీన్ని మొత్తం కూడా ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తరువాత ఇందులో మనం రా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం పచ్చిపాలే యూజ్ చేయాలండి, కాచిన పాలు యూజ్ చేయకూడదు. పచ్చిపాలు యూజ్ చేస్తేనే మనకి మంచి గ్లో అనేది వస్తుంది. దీన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే మనం దీన్ని పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఫేస్ ప్యాక్ని అప్లై చేయడానికి ముందు మనం ఫేస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఫేస్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ ప్యాక్ని ఫేస్కి అలాగే నెక్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మనకు ఇన్స్టెంట్ గ్లో అనేది ఉంటుందండి. అంటే మనం
పార్టీస్ కానీ ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఈ ప్యాక్ అయితే మనం యూజ్ చేయొచ్చు. మనకు ఇది ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. అంతేకాకుండా చాలామందికి పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత మచ్చలు అనేవి ఉంటాయి కదా, బ్లాక్గా మార్క్స్ పడతాయి కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మన స్కిన్ని టైటనింగ్ కూడా చేస్తుంది. అంతేకాకుండా మనకు ఇది బ్రైటనింగ్ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. వీక్లీ ట్వైస్ మనం ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోవచ్చు. నేను ఫేస్కి అలాగే నెక్కు ఈ ప్యాక్ అయితే అప్లై చేశాను. ఇది మొత్తం కూడా మనకి డ్రై అవ్వాలండి. డ్రై అవ్వడానికైతే ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది. ఇది మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. మనం బేసన్కి బదులు వీట్ ఫ్లవర్ కూడా మనం యూస్ చేయొచ్చు. గోధుమ పిండిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫేస్ మొత్తం కూడా బాగా డ్రై, అంటే మనకి ప్యాక్ అనేది మొత్తం కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఫేస్ అయితే నేను వాష్ చేసుకున్నాను. సోప్ కానీ ఫేస్ వాష్లు ఏది యూజ్ చేయకూడదండి. జస్ట్ నార్మల్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మనం ఫేస్ని వాష్ చేసేసుకొని ఈ రకంగా మొత్తం తుడి చేసేసుకోవాలి. దీనివల్ల మనకు ఇన్స్టెంట్ గ్లో అనేది ఉంటుంది. మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చూడండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. ఇది మనం వీక్లీ ట్వైస్ మనం ఈ ప్యాక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. పింపుల్స్ వల్ల వచ్చిన మార్క్స్ని తగ్గించడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను శనగలతో దోశ చేస్తున్నానండి. చాలా హెల్దీ రెసిపీ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇందులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా మంచిదండి. నేను 1.5 కప్ శనగలు తీసుకున్నాను. అలాగే 1.5 కప్ రైస్ తీసుకున్నాను. ఇది ఇడ్లీ రైస్ అండి. మీరు ఇడ్లీ రైస్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ రైస్ని, శనగల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని 8 అవర్స్ మనం పెట్టుకోవాలి. శనగలు నానడానికి 6 to 8 అవర్స్ అయినా పడుతుంది. నేను వీటిని 8 అవర్స్ అయితే నానపెట్టేసాను. 8 అవర్స్ తర్వాత మనం వీటిని మిక్సీలో కానీ లేకపోతే గ్రైండర్లో కానీ వేసుకొని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా, అంటే మనం దోశ బ్యాటర్కి ఏ కన్సిస్టెన్సీకి మనం వేసుకుంటామో సేమ్ అలానే మనం పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. రెండు కలిపి ఒకేసారి మీరు గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను గ్రైండర్లో వేసుకున్నాను. ఇది మొత్తం కూడా గ్రైండ్ అవ్వడానికి మనకి 20 మినిట్స్ అయితే పడుతుందండి గ్రైండర్లో అయితే. మధ్య మధ్యలో మనం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం దీన్ని మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఎక్కడ కూడా శనగలు ఏది కూడా తగలకూడదండి. చూసారు కదా, ఈ రకంగా మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. శనగల దోశకు కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటాను. నేను పిండిని బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిక్సీలో ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే పని అయితే అల్లం, పచ్చిమిర్చిని మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు. అంటే మీరు శనగలు వేసుకునే టైంలోనే మిక్సీలో ఇవి కూడా కలిపి యాడ్ చేసేసుకోవచ్చు. నేను గ్రైండర్లో వేసుకున్నాను కాబట్టి సరిగా మెదుగుతుందో లేదో అని చెప్పి నేను విడిగా గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం ముక్కను తీసుకున్నాను. దీన్ని మనం ఈ రకంగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ దోశ బ్యాటర్లో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వల్లే మనకు ఈ దోశల్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంటే మన స్పైసీనెస్కి సరిపడినట్లుగా మనం గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. నేను 4 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులో నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మన శనగల దోశకు కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పులవాల్సిన అవసరం లేదండి. మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం వెంటనే దోశలు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ దోశకి కాంబినేషన్గా అల్లం చట్నీ చేస్తున్నాను. అల్లం చట్నీకి శనగల దోశ సూపర్ కాంబినేషన్ అండి. ఈ అల్లం చట్నీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను.
స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకున్నాను. ఈ అల్లం ముక్కలు వచ్చి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, అల్లం ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఎండుమిర్చి వేసుకున్నాను. నేను ఒక 8 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇవి వచ్చి స్పైసీనెస్ చాలా తక్కువ. నేను యూజ్ చేస్తున్న ఈ ఎండుమిర్చి, మీ దగ్గర ఉన్నవి కొంచెం స్పైసీగా ఉంటే క్వాంటిటీ తగ్గించుకొని వేసుకోండి. ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. చింతపండును మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనం ఈజీగా బ్లెండ్ చేసేసుకోవచ్చు. అంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అది పేస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఇది మొత్తం కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మొత్తం కూడా మనం పేస్ట్ అంటే మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేను దీన్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. అంటే ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం, ఎండుమిర్చి, అలాగే చింతపండు. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే బెల్లం పొడి కూడా వేసుకున్నాను. ఇందులో మెయిన్ టేస్ట్ అనేది మనకు బెల్లం వల్లే వస్తుందండి. నేను ఒక 3 స్పూన్స్ బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ రకంగా బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి. నేను చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే తాలింపులోనే ఈ పచ్చడి కూడా వేసుకొని మీరు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను. దీనికోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న అల్లం పచ్చడిని ఇందులో వేసుకుని ఒక 1 మినిట్ మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేశాను కాబట్టి నేను ఈ తాలింపుని అల్లం పచ్చడిలో వేసేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. ఈ అల్లం పచ్చడిని దోశల్లోకి, ఇడ్లీలోకి, అలాగే పెసరట్లకి, శనగల దోశలు కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు కూడా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై దోశ తవ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం దోశ తవాకి మొత్తం కూడా ఈ రకంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దోశ తవ బాగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసుకోవాలి. మనకి నార్మల్ దోశలు ఎలా వస్తాయో సేమ్ అలానే ఉంటాయండి. చాలా ఈజీగా మనం దోశలు వేసుకోవచ్చు. మనం దోశ వేసుకునేటప్పుడు కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని దోశ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతనే మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. అంటే పిండి అలానే ఉన్నప్పుడు మనం ఆయిల్ గీ వేసాము అంటే విరిగిపోతాయండి దోశలు. కాబట్టి మనకి దోశ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను టర్న్ చేసేసి సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. చాలా తొందరగా మనకి ఈ దోశలు అయితే రెడీ అయిపోతాయండి. మనకి నార్మల్ దోశలు అంటే మనం పిండి రెడీ చేసుకొని అది మళ్ళీ ఒక 6 to 7 అవర్స్ మొత్తం పులిసిన తర్వాత దోశలు వేసుకోవాలి కదా, టైం పడుతుంది. కానీ దీనికైతే అలా అవసరం లేదు. మనం గ్రైండ్ చేసుకున్న వెంటనే దోశలు అయితే వేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ దోశల టేస్ట్ అయితే నార్మల్ దోశలాగా అస్సలకి ఉండదు. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. శనగలు అంటే నార్మల్గా తీసుకుంటేనే మనకి ప్రోటీన్ దొరుకుతుంది. కానీ డైలీ అలా తినాలన్నా కూడా మనకు కొంచెం బోర్ అనిపిస్తుంది కదా. కాబట్టి మనం ఈ రకంగా దోశలుగా చేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెసరట్లతో కంపేర్ చేస్తే ఇది ఇంకా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ దోశలు వేసుకుంటూ ఉంటారు. నేను సెకండ్ దోశ కూడా వేసేసాను. మనకు ఇవి చాలా బాగా వచ్చేస్తాయండి. మీకు ఇంకా కావాలంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ కూడా మనం ఈ దోశ పైన వేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను సింపుల్గా చూపిస్తున్నాను. దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను శనగల దోశలు చేశానండి. ఈ శనగల దోశలకి కాంబినేషన్గా అల్లం చట్నీ చేశాను.
రెండు కూడా సూపర్గా ఉందండి. అంటే ఈ శనగల దోశలకి సూపర్ కాంబినేషన్ అండి అల్లం చట్నీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ర్యాండమ్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.